హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరికీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో మీరందరూ బాగుండాలని, మీకు అనుకున్నదంతా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో ఏం లేదండి. నేను నైట్ ఇంట్లో లేనమాట. బయటికి వెళ్ళాను. బయటికి ఎక్కడికో కాదు, టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ ఇంటి పక్కనే టెంపుల్ ఉంది, అద్దాల సాయిబాబా మందిర్, ఎన్టీఆర్ నగర్ అనమాట. సో అక్కడికి వెళ్ళాను. చాలా బాగుంది. చూసారా డెకరేషన్? చూసారా బెలూన్తో? చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సాయి అట్లా పాడుతూ భజనలు చేస్తూ ఉంటే పూనకాలు బూస్ పంప్స్ వస్తాయంటారు కదా. సో అలా అయితే నాకు వచ్చింది. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఇంట్లో ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో లాస్ట్ ఇయర్ అనిపించింది వెళ్ళాలి అని, కానీ ఇంట్లోనే చేసుకున్నాము. ఈసారి ఇంకా పిల్లలేమో ఉండు అంటున్నారు. కేక్ తెచ్చి పిల్లలేమో ఇంట్లోనే ఉన్నారు. కేక్ తీసుకొచ్చి ఉండండి కేక్ కట్ చేసుకుందాం నైట్కి అంటే, సరే లేదులే నేను గుడికి వెళ్తాను అంటే, సో మా వారైతే ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయారనమాట. సో చూసారా, హ్యాపీ న్యూ ఇయర్. చూసారు ఎంత ఆనందంగా, ఎంత బాగుందో కదా. చాలా బాగుంది కదా. ఇలా అంటే టయానికి 12కి అలా వేశారు పూలతో బాబాకే న్యూ ఇయర్ విషెస్. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా. సో ఈ విధంగా అయితే జరిగింది గుళ్ళో. చాలా అంటే చాలా బాగుంది. బాబా మ్యూజిక్ కూడా మీకు చూపిస్తాను, ఒక్కసారి వినండి. ఎంత బాగుందో ఒకసారి వినండి. బాగుంది కదా. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా డెకరేషన్స్తో ఇలా పైనుంచి పూలు వస్తా చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. నిజంగా చాలా బాగుంది. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుండేది. సో మీకు ఈ విధంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాం. ఇంకేముంది, ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకేముంది, ఇంట్లో మా లేడీస్కి ఏం పనులు ఉంటాయి, ఇంట్లో కల్లాపు చల్లి ముగ్గులేయడం తప్ప. సో ముగ్గులు అయితే వేస్తున్నాను అనమాట. అంతకుముందు అయితే మా ప్రేమిలా ఉండేది. ఎప్పుడు ఇద్దరం కలిసి హెల్ప్ చేసేవాళ్ళమి. ప్రేమిలా కాకపోయినా ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు, మా చెల్లిలో ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ఫుల్గా చాలా బాగుండేది. నేను ముగ్గేసిన వాళ్ళు రంగులు కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే వేసుకుంటున్నా. అయితే నాకు సపోర్టుగా మా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళేమేమి వేయలేదు, బట్ నాతో కంపెనీషే అంటే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట. కానీ దోమలు ఉన్నాయి చూడండి. ఎన్టీఆర్ నగర్లో వరస్ట్గా ఉంది, ఎక్కువ ఉంది, పెరుగుతూ ఉందన్నమాట ఈ దోమలు. అయితే చచ్చిపోయాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. బాగా చేశానా? నెక్స్ట్ మార్నింగ్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకొని శుభ్రంగా నిద్రపోయాను అనమాట. నిద్రలో ఏముంటుంది, ఆడవాళ్ళకి న్యూ ఇయర్ లేదు, ఏం లేదు ఇంట్లో. ఏ న్యూ ఇయరే కాదు, బర్త్డే పార్టీ అయినా న్యూ ఇయర్ అయినా ఇంకేమైనా అకేషన్స్ ఉన్నా వంట 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 ఎవడు కనిపెట్టాడో కానీ ఇవి చిన్నపిల్లలప్పుడే బాగుండేదేమో. సో మా అమ్మ చేసి పెడుతూ ఉంటే మేము తినేవాళ్ళమి, స్నానాలు చేసేవాళ్ళమి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మనం చెయ్యాలి. మనం చేస్తే వీళ్ళకి టిఫిన్, వీళ్ళకి అన్నం, వీళ్ళకి ఫుడ్ అనమాట. సో మా పిల్లలు ఒక పక్క రెడీ అవుతున్నారు. సో కొంచెం పెద్దవాళ్ళు అయితే అయిపోయారు, ఎందుకంటే అంతకుముందు స్నానాలు కూడా నేనే చేయించేదాన్ని. ఇప్పుడైతే వాళ్ళే చేసుకుంటున్నారు అనమాట ఈ సంవత్సరంలో. సో మా వారు చూసారా, బుద్ధిమంతుడిలాగా ఎంత చక్కగా నాకే నవ్వొచ్చింది. వీడియో తీశాను. బాబాగా అందించేశాడు అనమాట. నేను నైట్ టెంపుల్కి వెళ్తే ఆయన నిద్ర లేచి దీపారాధన చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. న్యూ ఇయర్ అంటే ఏముంది, అయిపోయింది ద మార్నింగ్. నాకు ఒక డ్రెస్ తీసుకొచ్చాడు అనమాట మా వారు. ఈ పాప వచ్చి నైట్ ఇందాక చూపించాను కదా, కెమిస్ట్రీ మేడం వాళ్ళ పాప, చిన్న పాప. సో మా ఆయన షర్ట్ నా డ్రెస్ అనమాట. అలాగే మా పిల్లలకి, అలాగే మా బాబుకి. ఇంకేముంది, ఖాళీగా కూర్చొని ఈరోజు స్పెషల్ వచ్చి మటన్ కర్రీ అనమాట, మటన్ పాయ. టీవీ చూసుకొని ఇంట్లో ఖాళీగా ఉండడం. ఇంతే న్యూ ఇయర్. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. సో